రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఈ జూలై 20 నుంచి పోరాటం మొదలు కాబోతుంది. ఢిల్లీ పోయి బీసీ 42% కాదు 50% పెంచాలి. పాత బిల్లులు తీసిపారేసి 50% రిజర్వేషన్లు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 50% రిజర్వేషన్లతో పార్లమెంటులో చట్టం తీసుకొని రావాలి. ఎందుకంటే బీసీలు ఉన్నది 50% పైన. 50% పైన కంటే 50%. మా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ పాలసీ ఏంటి అంటే 90% రిజర్వేషన్లు అడుగుతున్నాం మేము. 90లో 50% బీసీలకు రిజర్వేషన్స్ కావాలి. ఈరోజు 15% ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది. కానీ దాన్ని సగటున 20%కి పెంచమంటున్నాం. 20% ఎస్సీలకు, 10% ఎస్టీలకు, 50% బీసీలకు, 10% మత మైనారిటీలకి, అంటే ముస్లింలకు మెజారుగా, మిగతా 1.5% బిలో 1% పాలసీలు, క్రైస్తవులు, బౌద్ధులు వాళ్ళందరికీ. అంటే మత మైనారిటీలకు 10%, ఎస్టీలకు 10%, ఎస్సీలకు 20%, బీసీలకు 50%, మొత్తం కలిపి 90% రిజర్వేషన్స్ కావాలి. రిమైనింగ్ 10% రిజర్వేషన్ కూడా అప్పర్ కాస్ట్కి, వెనుకబడిపోయినటువంటి అగ్రకులాలు ఎవరైతే ఉన్నారో పేద అగ్రకులాలకి, వాళ్ళకి 10% రిజర్వేషన్లని మేమే మద్దతు తెలియజేస్తున్నాం భారతదేశంలో మొదటిసారిగా. ఎందుకు వాళ్ళకి మద్దతు తెలియజేస్తున్నాం? దేశం అంతా వ్యతిరేకిస్తాయి అంటే మా మద్దతుకి దేశం అంతా వ్యతిరేకించేదానికి తేడా ఉంది. అగ్రకులాలకు 10% రిజర్వేషన్లని మేము సమర్థిస్తున్నాం. ఎందుకంటే నువ్వు 10%లోనే ఉండాలిగా, బయటికి రావద్దు. ఇప్పుడు మొన్నటిదాకా జరిగింది ఏంది? 10% రిజర్వేషన్లు కావాలి, మిగతా 50% ఓపెన్లోకి వాళ్ళు వస్తున్నారు. మేమేమంటున్నాం? ఇక నువ్వు 10%లోనే ఉండాలి, 10%లోనే బంధించి పారేస్తాం, 10% నుంచి బయటికి రావద్దు. అట్లా 100% రిజర్వేషన్స్ ఈ దేశంలో పేద అణగారిన సామాజిక, సాంస్కృతిక, రాజకీయ వెనుకబడ్డ వర్గాలకు ఈ రిజర్వేషన్ ఫలాలు అందాలనే ఒక రాజకీయ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా మేము ప్రోగ్రాం తయారు చేస్తున్నాం.